రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి వారికి చేయూతనిచ్చేందుకు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం చిత్తూరు నగరంలోని ఎల్జీబీ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కమలాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని, క్రీడాకారుల ఎంపిక విధానంలోనూ అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో క్రీడల్లో మంచి ప్రతిభ ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. క్రీడల్లో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసి కమిటీలో స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తిరిగి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర కమిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి చోట స్పోర్ట్స్ విషయంలో ఏం అవకతవకలు జరుగుతున్నాయో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి అందరం కూడా ఒక కమిటీ వేసుకొని స్పోర్ట్స్లో ఎవరికైతే బాగా అనుభవం ఉందో, స్పోర్ట్స్లో ఎలా రాణించవచ్చో తెలిసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, జాయింట్ సెక్రటరీగా, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ నేస్తాం. అందరూ కూడా చాలా దారుణంగా మిస్లీడ్ అయిపోతున్నాయి. ప్రతి స్పోర్ట్స్ అథారిటీస్కి డిస్ట్రిక్ట్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ ఉంటాయి, అవి కూడా మిస్యూజ్ చేసేస్తున్నారు, అవి కూడా రాజకీయం చేసేస్తున్నారు. ఇంకెలా యువత 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 అంటారు, యువత ఎలా పైకి వస్తుంది? ఒక పల్లెటూరు నుంచి నిన్న తిరుపతి, మన నెల్లూరు వెళ్ళినప్పుడు చాలా మంది పేద పిల్లల్ని నేను కలవడం జరిగింది. అంటే వాళ్ళకి అట్లీస్ట్ స్కూల్లో స్పోర్ట్స్ ఉన్నాయన్న విషయం కూడా చెప్పడం లేదు. ఎందుకనంటే ఫండ్స్ మళ్ళీ ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళ ఏదో పేర్లు రాసుకొని వాళ్ళే ఆ స్పోర్ట్స్ ఏదో పెట్టినట్టుగా చేసేస్తున్నారు. అంటే ఫస్ట్ బేస్మెంట్లోనే చాలా సర్దుదర్శనం ఉన్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి తరఫున, మా రాహుల్ గాంధీ గారి తరఫున మీ అందరికీ ధైర్యం ఇస్తున్నాం. స్పోర్ట్స్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉండగా ముందు రండి. త్వరలోనే వెబ్సైట్ డిజైన్ చేసి మేడం చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తాం.